ఇప్పుడు ఈ మెమరీని ఎలా చేంజ్ చేయాలనో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి ఇప్పుడు ఈ మెమరీని చేంజ్ చేయడానికి మనకు మెమరీని ఎలిమెంట్ ఒకటి కావాలండి. ఎందుకంటే అది ఫిక్స్డ్ హౌజింగ్ ఉంది కదా, అది మనకు ఓపెన్ రాదనమాట. అందుకని మనం సపరేట్గా ఒక హౌజింగ్ అనేది తీసుకోవాలా, సపరేట్ హౌజింగ్ అనమాట. తర్వాత మనకు ఒక కనెక్టర్స్ అనమాట, ఒక 3 కనెక్టర్స్ తీసుకోవాలా, ఎందుకంటే మెమరీని హౌజింగ్ కోసం అన్నమాట. చూడండి ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసి మనకు లోపల ఓరింగ్స్ ఉంటాయి 2, ఆ ఓరింగ్స్ అనేది చెక్ చేసుకోవాలా. మనకి ఇక్కడ రౌండ్ ఉంది కదా ఓరింగు, అది అనేది మనము ఇక్కడ పెట్టాలన్నమాట. తర్వాత మనకు ఆ క్యాప్కు ఇంకొక ఓరింగ్ ఉంది కదా, అది మనకు క్యాప్ లోపల ఉంచండి, అక్కడ పెట్టాలి. ఎందుకంటే ఇది డబుల్ ఓరింగ్ అన్నమాట. ఎందుకంటే ఇది కరెక్ట్ పెట్టలేదు అనుకోండి మీకు లీక్ అవుతుంది. తర్వాత మనకు ఈ మెమరీ ఎలిమెంట్ ఉంచండి, ఇది మనకు కరెక్ట్గా చెక్ చేయాలి. ఆ ఓరింగ్స్ ఉన్నాయి చూడండి, ఆ 2 ఓరింగ్స్ అనేది లోపల బట్ కావాలా. చూడండి ఇలా మీరు కరెక్ట్ లోపల సెట్ అయ్యేంత వరకు ఫిట్ చేయాలి ఇది. తర్వాత మనకు క్యాప్ పెట్టేయడం అంతే. ఇప్పుడు మనము కనెక్టర్స్ ఉన్నాయి చూడండి, కనెక్టర్స్ ఫిట్ చేసుకోవాలా. ఈ కనెక్టర్స్కి మనం టెఫ్లాన్ టేప్ వేయాలన్నమాట. టెఫ్లాన్ టేప్ వేయలేదనుకోండి మీకు అది లీకేజ్ అవుతుంది. మొత్తము సైడ్కి ఉన్నది అనుకోండి, ఈ సైడ్కి ఉంది చూడండి, ఇది మనకు వేస్ట్ వాటర్ పోయేది. ఆ సెంటర్లో ఉంది చూడండి, అది మనకు ప్రోడక్ట్ వాటర్ అన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.